పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా జడ్జి వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. రోజురోజుకు కాలుష్యం పెరిగిపోయి వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో అట్లాగే వారి ఉత్తర్వుల ప్రకారం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదిలాబాద్ ఆఫీసర్స్ మరియు న్యాయవాది మిత్రులు అట్లాగే కోర్టు సిబ్బంది అందరం కలిసి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. మనకిప్పుడు మన ఇంట్లో ఎట్లయితే పరిశుభ్రత చేసుకుంటున్నామో అట్లాగే పర్యావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనం ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏదో ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కాకుండా దీన్ని ప్రతినిత్యం కూడా మనం ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆఫీస్లో కానీ లేకపోతే ఈవెన్ పొలాల్లో కూడా మనం గట్ల మీద నాటుకుని ఈ పర్యావరణానికి మనం దోహదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుచున్నాను. ఈరోజు తెలంగాణ స్టేట్ లీగల్